జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈ బాపనోళ్ళు కొంతమంది వచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు. శాపాలు పెడుతూ కామెంట్స్లో శాపాలు పెడతా ఉంటారు. ఏమంటే, రేయ్ నువ్వు చనిపోయిన తర్వాత రౌద్రవాది నరకాలు పొందుతావురా, అనుభవిస్తావు అనేసి అంటూ ఉంటారు. నరకం పడతారంట. ఈ విధంగా వీళ్ళు శాపాలు పెట్టి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. నిజానికి అనమాచార్య ఒక కీర్తనలో చెప్పినాడు, ఈతడు నరుకబడడు, ఈతడు గాలికోడు, అగ్నికి కాలడు, నీటికి నానడు అనేసి. ఎవరు అతడు? ఆత్మ. దేహి నిత్యుడు, దేహములు అనిత్యములు అనేసి కీర్తన అది. ఇదే కృష్ణ పరమాత్మ కూడా చెప్పినాడు కదా, నైనం చిందంతి శస్త్రాన్ని నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత అని భగవద్గీతలో శ్లోకం ఉంది కదా. ఆత్మను నీరు నాన్పలేదు, ఆయుధములు నరకలేవు, అగ్ని దహింపలేదు, నీటిలో నానదిది, ఆత్మకు రూపం లేదు, ఆత్మని ఏమీ చేయలేదు. మనం చనిపోయిన తర్వాత ఆత్మకి నరకం అనేది లేదు, ఏమీ లేదు. ఇవన్నీ బాపనోళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేసి దొబ్బి తినేదానికి మాయ మాటలు చెప్తూ శాపాలు పెడతా ఉంటారు. ఏ శాపాలు ఫలించవు, తెలుసుకోండి ఇంకన్నా నిజానిజాలని, సరేనా?